Joy University, best emerging university in South India. For admissions, contact. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ బాగా ఎక్కువైపోయాయి. పూర్వం మోకాళ్ళ నొప్పులు అంటే ఆఫ్టర్ 60, 70s చాలా రేరు మోకాళ్ళ నొప్పులు, లేకపోతే మోకాళ్ళు అరిగిపోయినవి, గుజ్జు అరిగిపోయింది. ఇప్పుడు అరిగిపోవడం అంటే ఏం అరిగిపోయింది? మోకాళ్ళకి మధ్య కీలికి మధ్యలో ఒక మెత్తటి పదార్థం, కార్టిలేజ్ ఫ్లూయిడ్ అంటారంట, గమ్ము లాంటిది ఏదో ఉండేది. అంటే నాకు మెడికల్ టెర్మినాలజీ తెలియదమ్మా జనరల్గా. అంటే నేను మా నాన్నగారు మా ఫ్యామిలీలో ఎవరెవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. రీసెంట్గానే నాకు ఎక్కడికో బయటకు వెళ్ళి వచ్చాను. 2-3 రోజులు బయట ఫుడ్ తీసుకోవడంతో లెఫ్ట్ నీలో వెనకాల ఏదో ఒక చిన్న బౌల్లో వచ్చి ఫోల్డింగ్ కష్టం అవుతుంది, స్టిఫ్గా తయారవుతుంది. నా బాడీని నేను అనలైజ్ చేసుకున్నాను. ఏం చేసాం? నేను రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ కేబీఆర్ పార్క్ వాకింగ్కి వెళ్తాను. రెగ్యులర్గా మనకి ఎక్సర్సైజెస్ ఉంటాయి. నా ఫుడ్ చాలా బాగుంటుంది. కానీ బయటకు వెళ్ళినప్పుడు నేను ఏం తిన్నాను, ఎక్కడున్నాను, ఏం తీసుకున్నాను? వాటర్, క్యాన్ వాటర్, అంటే బాటిల్ వాటరే తాగాల్సి వచ్చింది. తప్పదు కదా, మరి తప్పదు. ఆ బయట ఫుడ్ తిన్నాం, వాళ్ళలో అక్కడ వాళ్ళు ఏం వాడుంటారు. దాని ప్రభావం 2-3 రోజులు. అంటే నేను చాలా సెన్సిటివ్గా ఉన్నాను, ప్రాబ్లం లేదు కాబట్టి స్టార్టింగ్లో తెలిసిపోయింది. ఇప్పుడు దీన్ని నేను అడ్జస్ట్ చేసుకున్నాను అనుకో, నాకు నొప్పి స్టార్ట్ అయింది, నా లైఫ్ స్టైల్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాను, దాని మీదే డిపెండ్ అయిపోయి ఉన్నాను. ఇది నొప్పి వస్తుంది, మనము స్టెయిన్ చేస్తే ఇంకా ఎక్కువైపోతుంది అని వాడకుండా వదిలేస్తే క్రానిక్ అయిపోద్ది. తర్వాత నొప్పి అలవాటైపోయింది, అలవాటు పడిపోయి గడిపేస్తుంటాం జీవితాన్ని. అది ప్రారంభంలో ఉంది, పట్టుకుంటుంది అని అర్థమైన వెంటనే రెగ్యులర్గా నేను చేసే వ్యాయామాలు, అంటే నేను బయటకు వెళ్ళిన 2-3 రోజులు వ్యాయామం ఉండదు, ఫుడ్ మారిపోతుంది, వాటర్ మారిపోతుంది. ఇవి నా మీద ప్రభావాన్ని వెంటనే చూపించి వచ్చిన వెంటనే ఇమీడియట్గా నా సూర్య నమస్కారాల్లో ఒక 2 సెట్లు ఎగస్ట్రా చేసి అసలు ఏం జరుగుతుంది అని కింద నుంచి పైకి ఆయిల్ మసాజ్ చేసి బ్యాక్ సైడ్ నీ జాను, నీ వెనకాల ఉంటుంది జాను మర్మ అని ఉంటుంది మనకి. ఇది మోకాలు అనుకుంటే ఈ కింద సొట్ట ఉంటుంది కదా వెనకాల, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, అది జాను మర్మ అని ఉంటుంది. ఆ మర్మాని ప్రెస్ చేయడం ద్వారా అక్కడ రిలీఫ్ వస్తుంది. అలాగే 2 మోకాళ్ళకి అటు ఇటు ట్యాప్ చేయడం ద్వారా, ఇప్పుడు ఇది ఇక్కడ ఇలా ట్యాప్ చేయడం ద్వారా అక్కడ స్టాగ్నేట్ అయినటువంటి, అంటే మనకి ఒకటి ఎనర్జీ ఎక్కువైపోతే వస్తుంది, లేదా ఎనర్జీ తక్కువ అయిపోతే వస్తుంది. బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం. ఇలా ఎప్పుడైతే మనం ట్యాప్ చేసామో అక్కడ స్టాగ్నేటెడ్ నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువైపోయి ఉండొచ్చు. ఒక్కసారి సర్క్యులేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ప్రధానంగా ఏ ప్రాబ్లం వచ్చినా సర్క్యులేటరీ సిస్టమ్ పని చేయకపోవడం వల్ల వస్తుంది. అక్కడ రక్తం గడ్డగట్టడం కానీ, ప్రాణశక్తి అధికంగా పెరిగిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే మనం ఇలా చేసామో సర్క్యులేషన్ పెరిగి, బ్లడ్ సర్క్యులేషన్ పెరిగింది, అక్కడ రిపేర్ జరగాలి, సెల్ఫ్ హీలింగ్ జరగాలి. ప్రతి మనిషి శరీరంలోనూ సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్ అనేది ఒకటి ఉంటుంది. దానికి మనం అవకాశాన్ని ఇవ్వాలి, దానికి కావలసిన పోషకాలు అందివ్వాలి. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత శుభ్రంగా చల్లటి నీళ్ళతో స్నానం చేసాం. అంటే వ్యాయామం తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి స్నానం చేస్తే స్వాంతన వస్తుంది, రిలీఫ్ వస్తుంది, రిలాక్సేషన్ వస్తుంది, సర్క్యులేషన్ స్టార్ట్ అవుతుంది. చల్లటి నీళ్ళు ఎప్పుడు వాడినా, అందుకనే మనకి ఎంత చల్లగా ఉంటే అంత శరీరానికి లోపలికి వేడి నీళ్ళు, ఇవి 2 బ్యాలెన్స్ అవుతాయి. ఎట్లా గురువుగారు? వేడి నీళ్ళు లోపలికి, చల్ల నీళ్ళు పైకి శరీరానికి. చల్ల నీళ్ళు ఎప్పుడైతే పోసామో, నొప్పి వస్తున్న చోట పోస్తే అక్కడ ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా రివర్స్ వెళ్ళిపోతుంది. మోకాలు నొప్పి వస్తుంది, మోకాల మీద డైరెక్ట్ వేసాం, కింద ఉన్న రక్తం కిందకి, పైన ఉన్న రక్తం పైకి వెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళీ రక్తం దగ్గరికి రావడం మొదలుపెట్టింది. ఈ వచ్చే రక్తం ఎలా ఉంటుంది? కొంచెం నుల్లి వెచ్చగా ఉంటుంది. మళ్ళీ అక్కడికి వచ్చింది, మళ్ళీ మనం వాటర్ పోసాం, మళ్ళీ అయింది. అంటే డ్యామేజ్డ్ సెల్స్ కావచ్చు, అన్హెల్దీ సెల్స్ కావచ్చు, ఫిల్టరేషన్కి పైకి వెళ్ళిపోయినాయి. అక్కడికి వచ్చే రక్తం ఫ్రెష్గా రావడం వల్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకని మనకి కాపడం పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ వచ్చినట్టు ఉంటుంది. అంటే చాలామంది వేడి నీళ్ళు కాపురం పెడతారు, మంచిదే, కానీ ముందు చల్లైన నీళ్ళతో పెడితే అక్కడ ఉన్నటువంటి రక్తం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయి వేడి నీళ్ళు పెట్టినప్పుడు మళ్ళీ రక్తం అక్కడికి వస్తుంది. ఇలా నెంబర్ ఆఫ్ సైకిల్స్ జరగటం వల్ల అక్కడ ఫ్రెష్ బ్లడ్ తయారై ఫ్రెష్ సెల్స్ ఉండి రిజునవేట్ చేస్తాయి.
అక్కడ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని పునరుత్పత్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, ఇప్పుడు మోకాలు నొప్పులు వచ్చాయి, ఇబ్బంది పెడుతున్నాయి అన్నప్పుడు ఎవరైనా కానీ ఏం చేయాలి? అదే ముందు ఫస్ట్ ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ ఎక్కువగా తినేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్టిలేజ్ అనేది డ్రై అయిపోతుంది, డిహైడ్రేట్ అవుతుంది. దీన్ని మనం మార్చుకోవాలి. ఇప్పుడు అక్కడ మరి ఆ కార్టిలేజ్ మళ్ళీ పునరుత్పత్తి జరగాలి. దానికి మనం ఏం చేయాలి? ఆల్కలైన్ ఫుడ్ని బాడీకి ఎక్కువగా పంపించాలి. ఇందులో ప్రధానంగా పదార్థంలో ఉన్నటువంటి రుచులని మినరల్స్ని అబ్జార్బ్ చేసుకోవడానికి నాలిక మీదే ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. శోషరస వ్యవస్థ అని ఉంటుంది, ఎక్సోక్రైన్ గ్లాండ్స్. బెండకాయల్ని నమిలి తినడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి జిగురు పదార్థం మనకి కార్టిలేజ్, ఇది కార్టిలేజ్ కాదు, బెండకాయల్లో ఉండే జిగురు అక్కడికి వెళ్ళదు. జిగురు పుట్టడానికి కావాల్సిన పోషకాలను శరీరం తయారు చేసుకునే విధంగా బెండకాయలు చేస్తాయి. అంటే పచ్చి బెండకాయలు తినాలంటున్నారు. క్రష్ చేసుకుని నమలాలి, లేదంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వాటర్లో వేసి ఆ నీటిని మ్యాజిక్ వాటర్ లాగా ఉంది, అది జెల్ లాగా ఫామ్ అవుతుంది. ఆ ముక్కలు నవ్వులుతూ ఆ నీటిని తీసుకోవడం ద్వారా శరీరంలో ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్, ఏ ప్రాబ్లం వచ్చినా ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేయటమే. అది చేస్తే ఆటోమేటిక్గా సెల్ఫ్ హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఈ సెల్ఫ్ హీలింగ్లో ఈ ఐస్ నీళ్లతో కడగటం, వేడి నీళ్ళు పోయటం అనేది ఒక థెరపీ, వాటర్ థెరపీ. అలాగే ఆయిల్తో మసాజ్ చేసి సర్క్యులేషన్ పెంచడం ద్వారా అక్కడ డ్యామేజ్ అయింది. మనకి శరీరంలో చక్రాల్లో మూలాధార చక్రం ఎరుపు రంగుని పుట్టిస్తుంటుంది, స్వాదిష్టాన చక్రం ఆరెంజ్ రంగుని కలిగి ఉంటుంది, మణిపూరక చక్రం పసుపు రంగుని కలిగి ఉంటుంది, అనాహత చక్రం ఆకుపచ్చ రంగుని కలిగి ఉంటుంది, విశుద్ధి చక్రం నీలాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇవన్నీ రంగులు ఎందుకు? ఎర్రదనం మనకి శక్తిని ఇవ్వటానికి, ఆరెంజ్ ఎక్కడైనా నెగిటివ్స్ ఉంటే వాటిని డిస్ట్రాక్ట్ చేయడానికి, పసుపు సెల్స్ రీగ్రోత్ అవ్వడానికి, పునరుత్పత్తి జరగడానికి, ఆకుపచ్చ మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని విచ్ఛిన్నం చేసి, మనం చూడండి హాస్పిటల్స్లో గ్రీన్ కలర్ కర్టెన్స్, రీజన్ అదే, హీలింగ్ జరిగేయటానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి. విశుద్ధి చక్రంలో ఉండేటువంటి బ్లూ కలర్ మనకి సూతింగ్ని ఇస్తుంది. దెబ్బ తగిలింది నొప్పి అనిపించకుండా ఉండడం సూతింగ్ ఇస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది మనకి అందుకు ఉపయోగపడుతుంది. ఓకే, అంటే జనరల్గా ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఉండాలి, సో ఇంటర్నల్గా తీసుకునే ఫుడ్ ఆల్కలైన్ ఫుడ్ ఉండాలి. మీరు అన్నట్లుగా వెజిటబుల్ థెరపీలో ఈ బెండకాయ బాగా పనిచేస్తుంది, దాని వాటర్ తీసుకోవచ్చు, సో డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు. ఎస్, సో ఎక్స్టర్నల్ అప్లికేషన్స్కి ఆయిల్ మసాజ్ చేసుకుని చన్నీళ్ళు వేడి నీళ్ళతో కాపడం పెట్టుకోవడం ద్వారా రిలీఫ్ వస్తుంది, రిజనరేట్ కూడా అవుతుంది. ఓకే, చన్నీటి స్నానం మంచిది, ఇంటర్నల్గా తీసుకునే గోరువెచ్చగా ఉండాలి నీళ్ళు. సో సిస్టమ్ని ఇలా కరెక్ట్ చేసుకోవాలన్నమాట. సో రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఏదైతే గుజ్జు అరిగిపోయిందో అది మళ్ళీ రావడానికి ఇది దోహదపడుతుంది. సో ఎస్, ఖచ్చితంగా గురూజీ చాలా చక్కగా చెప్పారండి. నిజంగానే ఈ రోజుల్లో 25 ఏళ్ల వయసులోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే 20 years ఆఫ్ ఏజ్లోనే సమస్య వస్తుంది. జంక్ ఫుడ్స్ మానేయాలి, పిల్లలకి బాగా ఎక్కువైపోయింది జంక్ ఫుడ్స్.